హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మన ఛానల్లో బేటా ఫిష్ 1 ఫీట్ అక్వేరియం ట్యాంక్ సెటప్ చూసే ఉంటారు కదా. దానికంటే ముందు ఈ ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ కూడా చేసాం. ఇది 2 ఫీట్ అక్వేరియం ట్యాంక్. సో ఈ వీడియోలో విత్ CO2తో మా ప్లాంటెడ్ ట్యాంక్ ఎలా సెటప్ చేసామో మీకు చూపిస్తాం. దీనికోసం మేము 4 kg సాయిల్ వేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కదా, మేమైతే ఏం తీయమనుకోలేదు, అలా జస్ట్ ఎలా బాగుంటుందని చూసుకుని మేమే వేసుకుంటున్నాం. అలాగా 3 kg వైట్ శాండ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, మేము ఈ షేప్ వచ్చేలా వేసుకున్నాం దాన్ని. ఫైనల్గా ఈ షేప్లో వేసుకున్నాం. నెక్స్ట్ మా ఐడియా వచ్చేసి కింద మొత్తం కార్పెట్ ఉండాలనుకుంటున్నాం. దానికోసం మేము సీడ్స్ తీసుకున్నాము. అవి మొలకెత్తడానికి అవి వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే స్ప్రే చేసుకున్నాం. మేము ఇక్కడ చూపిస్తున్నాం కదా, అవే మేము తీసుకున్న సీడ్స్ అయితేని. సో ఇక్కడ కొన్ని క్వాంటిటీస్లో విత్తనాలు తీసుకొని మొత్తం దాంట్లో అయితే జల్లుకున్నాము. ఇక్కడ మాకు షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇవి తీసుకునేటప్పుడు 7 to 10 daysలో మనకి మొలకలు అయితే వచ్చేస్తాయి, మొక్కలు వస్తాయి కార్పెట్ లాగా బాగా అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టే మేము అన్నీ చేసాము. దీనికి లైటింగ్ కూడా పడాలన్నారు. సన్లైట్ పడితే ఇంకా మంచిదన్నారని సన్లైట్లో కూడా పెట్టేవాళ్ళం దీన్ని. ఇక్కడ గాలి తగలకుండా ఈ ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసాము. ఫుల్గా ప్యాక్ చేసిన తర్వాత కొన్ని హోల్స్ కూడా పెట్టాం దీనికి. వాళ్ళు మనకి 10 daysలో వస్తాయని చెప్పారు కదా, మేము వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయ్యాము. మేము 15 days వెయిట్ చేసాం. రోజు వాటర్ కూడా స్ప్రే చేసేవాళ్ళం. 15 days తర్వాత ఏమైందంటే విత్తనాలు మొత్తం కుళ్ళిపోయినాయి, సాయిల్ కూడా పాడైపోయినట్టుగా అనిపించింది. ఎంతకీ ఇదంతా ఫేక్ అంట. ఇలాంటివన్నీ నమ్మేసి మనం ఇలాంటి విత్తనాలు అవి వేసుకోకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మాకులా బిగినర్స్ అయితే మీరు కూడా ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మనం పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలాగే చెప్తారు, ఇవన్నీ ఈజీగానే వచ్చేస్తాయని, అవేం నమ్మొద్దు. సో ఫైనల్గా దీన్ని అంతా మేము మళ్ళీ క్లీన్ చేసుకున్నాము. ఫైనల్గా వాటర్ వేసిన తర్వాత కొన్ని ప్లాంట్స్ కూడా వేసాము. ఫైనల్గా ఇది లుక్ అయితే. వాటర్ ఇంకా ఫిల్టర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇంకా నీట్గా కనిపించట్లేదు. వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత మనకి మంచిగా కనిపిస్తుంది. ప్లాంట్స్ గ్రోత్ అవ్వాలంటే CO2 ఉండాలి కదా, దానికోసం మేము CO2 సెటప్ అయితే చేస్తున్నాం. మాది 2 feet అక్వేరియం ట్యాంక్ కాబట్టి మేము 2 kg సిలిండర్ ఉంటే సరిపోతుందని చెప్పి 2 kg సిలిండర్ సెటప్ అయితే తీసుకున్నాం. సిలిండర్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ వాల్వ్ ఇచ్చారు, ఇది CO2 ఫిల్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి హై క్వాలిటీ CO2 ట్యూబ్. ఇది 2.5 meters ఉంది. ఇది CO2 డిఫ్యూజరు. మేము M సైజ్ సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో 3 sizes ఉంటాయి మనకి, L, M and S. మీ ట్యాంక్ సైజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి దీన్ని. ఇది CO2 డ్రాపర్ చెక్కర్ లిక్విడ్. ఇది మన అక్వేరియంలో CO2 లెవెల్స్ చెక్ చేయడానికి యూస్ చేస్తాము. దీన్ని మనం ఈ CO2 టెస్టర్లో యూస్ చేస్తాము. దీన్ని యూస్ చేసి మనం మన ప్లాంటెడ్ అక్వేరియంలో CO2 లెవెల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. బ్లూ కలర్ వస్తే తక్కువ, గ్రీన్ కలర్ వచ్చేసి పర్ఫెక్ట్ అన్నట్టు, ఎల్లో కలర్ వచ్చేసి ఎక్కువ అన్నట్టు. ఇది CO2 గేజ్లు అవి టైట్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. చూసారు కదా ఇలా. ఇది వచ్చేసి మొఫాన్ డ్యూయల్ గేజ్ రెగ్యులేటర్ విత్ సోలెనాయిడ్. ఇది ఎందుకు యూజ్ అవుద్దంటే, సిలిండర్లో ఉన్న ప్రెషర్ చెక్ చేసుకోవడానికి అండ్ మనం ప్రెషర్ ఎంత రిలీజ్ చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది బబుల్ కౌంటర్. దీంట్లో చూసినట్లయితే మనం ఎంత ప్రెషర్తో రిలీజ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు. ఈ గేజ్ అయితే మనకి బెస్ట్ క్వాలిటీతోనే వచ్చింది. CO2 వచ్చేసి మనం డే అండ్ నైట్ కంటిన్యూస్గా ఇవ్వకూడదు కదా ప్లాంట్స్కి. సో ఇక్కడ కింద కనిపిస్తున్న మెషిన్ ఏం చేస్తుందంటే, మనకి పవర్ పోయినప్పుడు అవి ఆటోమేటిక్గా CO2ని స్టాప్ చేస్తుంది. మళ్ళీ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. వేరే మోడల్లో చూసుకుంటే మనకి ఇలా ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయ్యేది ఉండదు. మనం టైం పెట్టుకొని మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. మనం మర్చిపోయామంటే డే అండ్ నైటింగ్ CO2 అలా రిలీజ్ అవుతూనే ఉంటుంది. మేము అందుకే దీన్ని ప్రిఫర్ చేసాం.
సో దీన్ని ఇలా అటాచ్ చేసి టైట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాపర్గా టైట్ చేయండి. మనకి సిలిండర్తో పాటు అయితే CO2 ఫిల్ అయ్యి రాదు, మనం బయట ఫిల్ చేయించుకోవాల్సి వస్తుంది. మాకు 300 అలా పడింది దీన్ని ఫిల్ చేయడానికి. ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాం ఇది. దీన్ని మా చేత్తో ఎంత ఫుల్గా టైట్ అయితే అంత టైట్గా అయితే ఫిట్ చేసాం. మీకు చేత్తో టైట్ అవ్వకపోతే వాడు టూల్ ఇచ్చాడు, అది యూస్ చేసుకొని చేయండి. ఇది CO2 రబ్బర్ వాషర్. దీని యూజ్ ఏంటంటే మనకి CO2 బయటకు లీక్ అవ్వకుండా ఉంటుంది. సరిగ్గా చూసుకోండి, ఇక్కడ డ్రాపర్ చక్కర్లో కూడా మనకి రబ్బర్ ఇచ్చాడు. ఫ్యూచర్లో అది పాడైపోతే దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా CO2 బబుల్ కౌంటర్ని, ఇందులో వాటర్ వేస్తున్నాం. దీనివల్ల మనం ఎన్ని బబుల్స్ రిలీజ్ చేస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఫుల్గా టైట్ చేస్తున్నాం వాటర్ వేసిన తర్వాత. దీన్ని ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా టైట్గా అటాచ్ చేయాలి. పైన దీన్ని ఓపెన్ చేసి CO2 ట్యూబ్ ఉంది కదా మనకి, దాన్ని దీనికి అటాచ్ చేస్తున్నాము. ఇక్కడ గేజ్కి బబుల్ కౌంటర్ని అటాచ్ చేయకముందే మీరు ఈ పైప్ని ఈ బబుల్ కౌంటర్కి అటాచ్ చేసుకుని ఆ తర్వాత పెట్టుకుంటాం బెస్ట్. ఇక్కడ ఈ ట్యూబ్ కూడా మనకి చాలా టైట్గా ఉంది. ఇది చాలా కేర్ఫుల్గా అటాచ్ చేయండి, కొంచెం అటు ఇటు అయినా ఇది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే మీరు మ్యాక్సిమం అటాచ్ చేయకముందే దీన్ని అయితే ఫిట్ చేసుకోండి. ఫైనల్గా అయితే పెట్టేసాం. ఇప్పుడు టైట్ చేస్తున్నాం దాన్ని. ఇది కూడా గట్టిగా టైట్ చేసుకోండి, లేదంటే CO2 లీకేజ్ అవుతుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా చేయండి ఇది. ఇప్పుడు గ్యాస్ని రిలీజ్ చేసాము. చూసారు కదా గేజ్లో మనకి ప్రెషర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేసాం కదా, ఆ గేజ్లోకి అయితే CO2 వచ్చింది. ఆ గేజ్ నుంచి ఈ బబుల్ కౌంటర్లోకి CO2 రావాలి మనకి, కానీ రిలీజ్ చేసినా కూడా రాలేదు. చూసారా? ఎందుకంటే దీనికి పవర్ ఉండాలి. ప్రజెంట్ నేను ఇంకా పవర్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే రిలీజ్ అవ్వలేదు. పవర్ కనెక్షన్ ఇచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను దీన్ని. ట్యూబ్కి అదర్ సైడ్ వచ్చేసి డిఫ్యూజర్ని అటాచ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ డిఫ్యూజర్ కూడా చాలా డెలికేట్గా ఉంది, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ కూడా మేము పైపుని చాలా గట్టిగా పెట్టినా కూడా అది వెళ్ళట్లేదు. ఇంకా లైట్గా హీట్ చేసి అప్పుడు పెట్టాము. చూడండి ఇక్కడ ఎలా పెడుతున్నామో మేము. ఎక్కువసేపు హీట్ చేయకండి, ప్లాస్టిక్ కదా, అది వెంటనే కరిగిపోతుంది. జస్ట్ లైట్గా హీట్ చేసి జస్ట్ వెంటనే పెట్టడానికి ట్రై చేయండి. ఫైనల్గా ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ ఇచ్చాం దీనికి. డిఫ్యూజర్ని మన అక్వేరియం ట్యాంక్లో గ్లాస్కి అయితే ఫిట్ చేయాలి. స్టార్టింగ్లో మీరు బుద్ధుడి బొమ్మను చూసారు కదా, దాన్ని అయితే తీసేసాం. ఎందుకంటే దాని నుంచి చాలా స్మెల్ వస్తుంది, పెయింట్ స్మెల్, ఆయిల్ స్మెల్ లాగా. అది ఫిషెస్కి అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్పి తీసేసాం. ప్లాంట్స్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అది. మీరు అటువంటివి కొనేటప్పుడు ముందే చూసుకోండి. మేము దాన్ని కొన్న వెంటనే కూడా మా అక్వేరియంలో పెట్టలేదు. ఒక 5 days వాటర్లో ఉంచాం, అయినా కూడా దాని స్మెల్ పోలేదు. జస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని పెట్టి చూపించాను అంతే. దాన్ని మేము రిటర్న్ అయితే ఇచ్చేసాం దాన్ని. పవర్ ఇచ్చిన తర్వాత CO2ని రిలీజ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్ కౌంటర్లో బబుల్స్ ఎలా కనిపిస్తున్నాయో. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రెషర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. దీంతో మన ప్లాంట్స్కి కావాల్సిన అక్వేరియం CO2 సెటప్ అయితే కంప్లీట్ అయింది. మేము CO2 పెట్టి ఎన్నో రోజులు అవ్వలేదు. మేమైతే బన్నీ కార్ట్ నుంచి ప్లాంట్స్ ఆర్డర్ పెట్టుకున్నాము.
ఫస్ట్ ప్లాంట్స్ వచ్చిన తర్వాత అయితే అన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఒక 10 to 15 డేస్లో కలర్ చూడండి ఎలా మారిందో, రెడ్ కలర్కి మారిని. గ్రోత్ కూడా చాలా బాగా కనిపించింది CO2 పెట్టిన తర్వాత. ప్లాంట్స్ వైబ్రెంట్గా కనిపించాలంటే మాత్రం CO2 పక్కా ఉండాలి. అప్పుడే అవి ఒరిజినల్ కలర్కి మారుతాయి, లేకపోతే అలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. స్టార్టింగ్లో మొత్తం అన్ని ప్లాంట్స్ కూడా గ్రీన్లోనే వచ్చినాయి మాకు. ఇక్కడ చూసారు కదా ఎలా మారినాయి ఇవన్నీ. ఇది 1 month తర్వాత వీడియో. ఇక్కడ గ్రోత్ చూడండి బాగా కనిపిస్తుంది కదా. ముందు వీడియోలో గ్రీన్ కలర్ ప్లాంట్స్ చూసారు కదా, సేమ్ అవే ప్లాంట్స్ అక్కడ ఇలా మారినాయి 1 monthకి. స్టార్టింగ్లో అయితే మొత్తం లీవ్స్ కూడా వేరు, తర్వాత లీవ్స్ కూడా చూడండి ఎలా చేంజ్ అయ్యాయో ప్రతిదీ. CO2తో పాటు బెస్ట్ లైట్ కూడా యూజ్ చేయాలి, అప్పుడే మనకి గ్రోత్ బాగా కనిపిస్తుంది. ప్లాంటెడ్ అక్వేరియం చేద్దాం అనుకుంటే ముందు ఫిషెస్ మాత్రం వేయకండి. ప్లాంట్స్ వేసిన తర్వాత మొత్తం గ్రో అయిన తర్వాతే ఫిషెస్ని వేయండి. మ్యాక్స్ టెట్రాస్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అవి ప్లాంట్స్ని ఏం పాడు చేయవు. దీని ముందు వీడియోలో కార్పెట్ ప్లాంట్స్ చూసారు కదా, మేము వేసిన ఫిషెస్ వల్ల అవి ఫిల్టర్లోకి వెళ్ళిపోయినాయి, అవి లాగేయటం వల్ల. సో ఫిషెస్ మీరు చూసుకుని వేసుకోండి, మళ్ళీ మేము కార్పెట్ ప్లాంట్స్ తెచ్చుకొని వేసుకోవాలి. మళ్ళీ ప్రాపర్గా మొత్తం ప్లాంట్స్, కార్పెట్ ప్లాంట్స్ అవన్నీ ఫుల్గా గ్రోత్ అయిన తర్వాత మేము మళ్ళీ వీడియో పెడతాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.